వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ముల్లన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత్ భారీ ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడి దూకుడైన ఆట తీరుతో దక్షిణాఫ్రికా టీమిండియాపై 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్లో క్వింటన్ డీకాక్ మెరుపులతో రాణించగా బౌలింగ్లో ఒత్నిల్ బాట్ మన భారత్ బ్యాటింగ్ లైనప్ను కాదని వేసిన బంతులతో కట్టడి చేశారు. మరి ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమానమైంది. అయితే టాస్ గెలిచింది భారత్. అయితే అప్పుడు దాని తర్వాత బౌలింగ్ ఎంచుకోవటమే ఆ జట్టుకు చివరికి ప్రతికూలమైందని చెప్పొచ్చు. తొలి నుంచి దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగానే ఉన్నారు. ఓపెన్ క్వింటన్ డికాక్ బౌలర్ని ఉపేక్షించకుండా అద్భుతమైన షాట్లతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 46 బంతుల్లో గనక చూస్తే 5 బౌండరీలు 7 సిక్స్లతో 90 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడడం జరిగింది. ముఖ్యంగా స్పిన్నర్లను పేసర్లను సమానంగా ఎదుర్కొంటూ భారత బౌలింగ్పై ఒత్తిడిని పెంచాడు. అతనికి మార్క్రమ్ అద్భుతంగా తోడుగా నిలిచి రెండో వికెట్కు 83 పరుగుల ముఖ్య భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో డొనోవాన్ ఫెరీరా మరియు డేవిడ్ మిల్లర్ వేగంగా రన్స్ చేస్తూ స్కోర్ను 213/4కి చేర్చారు. మరి భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రమే కొంత మెరుగ్గా 2/29తో ఆడించాడు. ఇక హర్షదీప్ సింగ్ 54 పరుగులు, జాస్ప్రీత్ బుమ్రా 45 పరుగులు భారీగా రన్స్ ఇవ్వడంతో ఇప్పుడు దక్షిణాఫ్రికా 200కి పైగా స్కోర్ నమోదు చేయడంలో సులభమైంది. అయితే 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. అయితే టీమిండియాకి ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. తొలి బంతికే శుభమన్ గిల్ అవుట్ అవడంతో ఒత్తిడి పెరిగింది. అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ యాదవ్ 5. త్వరగానే వీళ్లు వెనుదిరగడంతో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక పెద్ద లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఇది జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి సమయంలో యువ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రమే ధైర్యంగా నిలిచాడు. అతడు కేవలం 34 బంతుల్లో 62 పరుగులు చేసి భారత్కు కాస్త ఆశ చూపించాడు. ఇక 2 బౌండరీలు 5 భారీ సిక్సర్లతో ఆకట్టుకున్న తిలక్ హార్దిక్ పాండ్యా జట్టు ఇంకా జితేష్ శర్మతో కొంతసేపు భాగస్వాములు నిర్మించారు. కానీ పెరుగుతున్న రన్ రేటు ఒత్తిడిని ఇతర బ్యాటర్లు తట్టుకోలేక వరుసగా వికెట్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు మ్యాచ్ మొత్తాన్ని దాదాపు నియంత్రణలోకి ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒత్నిల్ బాట్మన్ 4/24తో భారత బ్యాటర్లపై ముప్పు తిప్పలు పెట్టాడు. యాన్సన్, ఇంగిడి, సింపామ్ల తలో 2 వికెట్లు తీసి అతనికి మద్దతుగా ఉన్నారు. ఫలితంగా భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. మరి ఈ విజయంతో సిరీస్ 1-1గా నమోదైంది. ఇరు జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరగబోతోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.